పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుంది అని చెప్పి మీరు ఎప్పుడు అంచనా వేశారు? దాని అంచనా ఏం ఎక్కలేదు సార్. మామూలుగా ఇప్పుడు మామూలు కొద్దిగా మీకు పొలిటికల్ టచ్ ఉన్నా కానీ ప్రభావం ఉంటుంది కదా. మా స్పెషల్ ఎంత అనేది మా స్పెషలైజేషన్. అది నేను అనేది ప్రభావం ఉంటుంది. అంటే అది కాస్ట్ వైజ్ గా ప్రభావం చూపించిందా, లేకపోతే ఆయన మాస్ ఇమేజ్ ప్రభావం చూపించిందా, ఏ రకమైన ప్రభావం కనిపించింది? ఇట్లాంటి అంశాలు ఏమన్నా మీరు కాంబినేషన్ ఆబ్వియస్ గా కాస్ట్ వైజ్ ప్రభావం చూపించింది. కాస్ట్ లో కూడా పోయినసారి పిల్లలిద్దరూ జనసేనకేసి పెద్దవాళ్ళు జనసేనకేసి సిద్ధంగా లేరు. ఏ పెద్దవాళ్ళు ఎక్కువ మెజారిటీ శాతం మోర్ దాన్ అబౌవ్ 50-45 ఆ స్టెబిలిటీ మీద నమ్మకం లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ స్టేచర్ మీద స్టెబిలిటీ మీద. ఇప్పుడు 2014 వచ్చేసరికి స్టెబిలిటీ మీద నమ్మకం వచ్చింది. అట్ ది సేమ్ టైం కన్సర్న్ 24 వచ్చాయి, కన్సర్న్ కూడా యాడ్ అయింది. మూడవది టూ మచ్ కాన్సన్ట్రేషన్ మీరు పిఠాపురం మీద చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ దాని యొక్క ఎఫెక్ట్ బటర్ఫ్లై లాగా అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు క్రోడీకరించేదానికి ఇంకా బలంగా పనిచేసేందుకు వర్కౌట్ అయింది. మీరు మామూలుగా అసలు పవన్ కళ్యాణ్ గారిని కన్సిడర్ చేయకుండా మీరు మామూలుగా మాటల్లో చెప్పినట్టే పక్కన పెట్టబ్బా అని అంటున్నారు కదా. అదే విషయం నిజంగా చేసుకుంటుంటే నిజంగా వంగగీతర కొంచెం వచ్చిండేవాళ్ళు. మీరు అందరు క్యాడర్ను మొత్తం పిఠాపురంలో నింపేసరికి వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అది క్రోడీకరించేసరికి మిమ్మల్ని టూ మచ్ టార్గెట్ చేసేసరికి మీ ఫ్యాన్స్ అంతా మీ వెనకాల నిలబడతారు కదా. అవును, అట్లా అంతేగా టూ మచ్ టార్గెట్ చేస్తే ఫ్యాన్స్ అంతా మా వెనకాల నిలబడతారా అన్నట్టుగా ఉంటుంది. ఓకే, అది మీకు రైల్వే కోడూరులో ఎఫెక్ట్ పడింది. అక్కడ ఏ కమ్యూనిటీ కావచ్చు, సానుభూతి పనులు కావచ్చు, మామూలు చాలా సెక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ ఓటేసే వాళ్ళు కూడా మా ఓటు గెలవాలి ఇక్కడ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ అన్న పైన జగన్ అని రావాలి, పిఠాపురంలో మట్టి పవన్ కళ్యాణ్ గెలవాలి ఒకసారి కూడా. మరి ఏదో కష్టపడుతున్నాడు కదా అన్న సానుభూతి కూడా తెచ్చుకున్నారు ఒక లేరు. ఓకే, కోర్ వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా పిఠాపురంలో జగన్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా కోరుకునే స్టేజ్ లేదనమాట. సో ఆ ఎక్స్ట్రా లేయర్ కూడా యాడ్ చేస్తున్నారు. కోర్ అభిమానులు కోరుకోవడం సహజమే. కోర్ అభిమానులు ఒక వయస్సుకులు కూడా తెచ్చుకోగలి నెక్స్ట్ లేయర్ యాడ్ అయింది. ఇతర కమ్యూనిటీలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ యాడ్ అయింది. చేసుకుంటూ వస్తున్నాం. అది 40 నుంచి చిన్నగా 30 వచ్చింది, 30, 20 వచ్చింది, 23 అట్లా తగ్గించుకుంటే 20 దాకా వచ్చింది సార్. ఆ లాస్ట్ రోజు ఏంటంటే 14 దాకా వస్తున్నప్పుడు ఫైనల్ గా ఒక చిన్న మీటింగ్ లో నెంబర్ చెప్తూ మానవులతో క్లోజ్ గా ఉన్న వాళ్ళతో ఇది ఇప్పుడు 14 చెప్తా చూడండి, ఓవరాల్ గా మనం డిస్కస్ చేద్దామని 14 చెప్తున్నాను. అద్భుతం చూడండి ఎట్లా జరుగుతుందో. 1, 2, 3, 4 నెంబర్ చెప్పుకుంటా ఉన్నాను. వాళ్ళకి ఈ నియోజకవర్గాల పేర్లు ఓకేనా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 అని చెప్పబోతున్నారు. ఇంకా ఫైనలైజ్ కాల మా ఇంటర్నల్ డిస్కషన్. ఈ కాన్ఫిడెంట్ గా గెలుస్తుంది అనుకుంటున్నాను. ఈ 6 దాంట్లో టైట్ కన్ఫర్మ్ సీట్లు, 8 టైట్ ఫైట్లు మాట్లాడుకుంటున్నాను. నేను 14 చెప్పిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. టైం చూస్తే 12 కరెక్ట్గా 12.00 మీద ఉంది. తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఫోన్ చేశాను, మీరు ఎన్ని విన్నారు అని. అంటే 14 విన్నారా వినలేదా అని. విన్నాం సార్, 14 వినపడిందని. ఈ 14లో నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సర్వేపల్లి లాంటిది, ఆత్మకూరు లాంటివి పోతాయని తెలుసు, చాలా నియోజకవర్గాలు పోతాయని తెలుసు. బట్ నాకు అనిపించింది ఏంటంటే సమ్వేర్ సెన్స్ అంటే సంథింగ్, అంటే ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను కదా, యోగా ఫీల్డ్ ఉంటుంది కదా రకరకాలుగా. ఒక ఎన్విరాన్మెంట్ మనకు ఈ నెంబర్ కాగిపో అని చెప్తుంది అని లాస్ట్ మినిట్ వచ్చి ఇంకా తగ్గించచ్చు. 14 అని నా ఫీల్ నెంబర్స్ వరకు ఇక్కడ మరి ఇంతకంటే తగ్గిస్తే నేను అంటే సెన్సిబిలిటీ కూడా దానిపై కాన్ఫిడెంట్ గా ఉంటే తీసుకునేవాడినేమో. బట్ అక్కడ దాకా ఎడ్జ్ దాకా వచ్చిన తర్వాత ఇంకా చాలు, ఎందుకంటే మనకు ఒక తడుతుంటది కదా సార్, అది కూడా నమ్మాలి కదా. ఎన్ని సర్వే కింద రాదు దీని కింద, అంటే నీకు తడితే చెప్పేస్తావా అని ఒక అనిపించింది. ఎందుకంటే 14 చెప్పాక ఆగింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నైట్ 12 నీ డే నువ్వు చెప్పాల్సిన డే స్టార్ట్ అయిపోయింది, 12 జరిగింది. సో నేను వాళ్ళకి చెప్పి మన వాళ్ళతో మాట్లాడి ఇది ఆపుదాం అనుకుంటున్నాను సార్, ఇంకా పెంచొద్దు తీయద్దు అన్నాను. సరే 23 +10 అని చెప్పండి సార్ బాగుంటది అన్నారు. అది +10 చెప్తే మళ్ళీ నా స్టాండ్ ఏంటంటే +10 చెప్తే అది ఉండదు, నువ్వు పీక్ లో ఎడ్జ్ లోనే నిలబడి చెప్పు, అప్పుడు నువ్వు చూసేవాడు కూడా ఎంత రిస్క్ నెంబర్ కనపడుతుంది విజువల్ గా. ఓకే అని అది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సార్ అది. ఓకే, సో ఓవరాల్ గా మీరు ఒక సబ్జెక్ట్ ని డీల్ చేయాలంటే ఎంత టైం మీద దాని మీద కూర్చుంటారు? కంటిన్యూస్ గా అదే పని మీద ఉంటాం సార్. ఏ సబ్జెక్ట్ మీద కూర్చున్నా ఒక నియోజకవర్గం డీల్ చేయాలి. ఒక నియోజకవర్గం అట్లాగా సార్, ఒక నియోజకవర్గం పరంగా అయితే మనకు 10 days తీసుకుంటారు, 7 to 10 days తీసుకుంటారు సార్. దట్ డజన్ మీద 175 నియోజకవర్గాలకి అట్లా ఉండదు, అలా ఉండదు. అంటే ప్యారలల్ వాళ్ళకి ఇచ్చే టైం, వాళ్ళకి చెప్పే టైం, వాళ్ళకి ఎన్ని రోజుల్లో రిపోర్ట్ ఇస్తారంటే వారం నుంచి 10 రోజుల మధ్యలో మీకు రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం సార్ అని చెప్తాను. అలాగే వేరే వాళ్ళకి కూడా అదే చెప్తాను.
వేరే నియోజకవర్గం అంటే ఇక్కడ నేను ఒక్కనే చేసేది కాదు కదా, అవును ఈ మొత్తం ఇన్ని గ్యాదర్ చేసుకునే దానికి ఇప్పుడు 10 చోట్ల చేస్తున్నాం అనుకోండి, 1 రోజు 2 రోజులు అటు ఇటుగా మొదలవుతా ఉన్నాయి అనుకోండి. సో ఈ ప్యాటర్న్ ఒకసారి ఫస్ట్ టైం బాగా ఇబ్బంది పడ్డాను సార్. ఇప్పుడు ఏంటంటే మనకు ఎలా చేయాలి ఏంటి అని ఒక ఐడియా ఉంది సో కాబట్టి. విల్ యూ కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్ ఫర్ ది 2029? 29 ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటంటే సార్ డిస్కస్ చేసి ఇంకా బ్లర్ గా ఉంది. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళ తర్వాత కూర్చొని ఇంకా నాకు సజెషన్ తీసుకొని చేస్తున్నాము. 29 ఏంటంటే మన మల్టిపుల్ స్టేట్స్ కి ఎక్స్పాండ్ చేద్దామా లేదా ఎలా చేద్దాం, చేస్తే ఎలా చేద్దాం అనేది ఒక ఆప్షన్. రెండవది పార్టీకి అసోసియేట్ చేద్దామా అసలు అవ్వద్దా అనేది ఆప్షన్. ఓకే, పార్టీతో అసోసియేట్ అవ్వకూడదని మా స్టాండ్. పార్టీతో అసోసియేట్ కాకుండా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఈ 1 year మాకు చేసి పెట్టండి అని అనుకోండి, అప్పుడు అసోసియేషన్ కాదు. కాబట్టి దాంట్లో ఇఫ్ కండిషన్ ఏంటంటే వేరే వాళ్ళకి చేయలేము. ఓకే, అలాంటిది అంటే ఐపాక్ ఏంటంటే కంప్లీట్ గా పార్టీ కోసమే వర్క్ చేస్తుంది కదా, ఒక దాంతో అసోసియేట్ చివరి ఎలక్షన్స్. మేము అలా ఉండకూడదని ఒక సజెషన్. దాంట్లో నాకు కొంతమంది సలహా ఇచ్చేది ఏంటంటే మీరు అసోసియేట్ కావద్దు, వాళ్ళతో ఒక టాస్క్ తీసుకోండి. ఇప్పుడు పార్టీ ఈ పొద్దున్న నెక్స్ట్ 1 year వరకు ఎలాంటి క్యాండిడేట్స్ తీసుకోవాలి, ఎలా నియోజకవర్గాల సమస్యలు ఉంటాయి, విలేజ్ లెవెల్లో లీడర్స్ ఐడెంటిఫై చేయడం, ఇలాంటి టాస్క్. అది మన రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా కానీ. సో అలాంటి టాస్క్స్ మీరు టేకప్ చేయండి, బాగుంటుంది అనేది ఒకటి.